హలో అండి, నేను మీ సౌమ్య రాజేష్, లైఫ్ కోచ్ అండ్ హోప్ నోప్నో హీలర్. చాలా మంది డౌట్స్, అఫర్మేషన్స్ ఎలా చేయాలి, అఫర్మేషన్స్ ఎలా చెప్పాలి, ఏంటి ఏమైనా టైప్స్ ఉంటాయా అఫర్మేషన్స్, ఇలాంటి వాటికి అన్నిటికీ ఈరోజు నేను మీకోసం హెల్ప్ చేస్తున్నానండి. అఫర్మేషన్స్ అంటే మనకు ఒక పాజిటివ్ వాక్యం, స్టేట్మెంట్ అని, అంటే చిన్న వాక్యంలో ఉంటుంది, ఒకే సెంటెన్స్లో ఉండే వాటిని అఫర్మేషన్స్ అంటారు. అఫర్మేషన్స్ అనేది ఎందుకు వాడతాము? సో మనము పదే పదే ఏదైనా నెగటివ్గా ఆలోచిస్తూ ఉంటాం, నాకు ఇది అవ్వదేమో, ఒక భయం ఉంటుంది, ఒక స్ట్రెస్ ఉంటుంది. ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తున్నాం, ఇది నేను సెలెక్ట్ అవుతానో కానో, ఇది నాకు వస్తుందో రాదో, ఈ జాబ్ నాకు చాలా అవసరము, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి చూడండి. ఆ ఆలోచనల నుంచి మనకు పాజిటివ్ ఆలోచనలు, పాజిటివ్ వైబ్రేషన్ కోసం వాడే అఫర్మేషన్స్ అంటారు. పదే పదే మనం ఏం చెప్తామో మన సబ్ కాన్షియస్ మైండ్కి అదే తీసుకుంటుందండి. సబ్ కాన్షియస్ మైండ్కి ఇది కరెక్టా, ఇది నెగిటివా తెలియదు, కానీ రిపీటెడ్గా మనం ఏదైతే చెప్తామో అదే మన సబ్ కాన్షియస్ మైండ్ తీసుకుంటుంది. అందుకే అఫర్మేషన్స్ అనేటివి చాలా మంచి రోల్ ప్లే చేస్తాయి. మీరు ఇప్పుడే మేనిఫెస్టేషన్ స్టార్ట్ చేశాను, లా ఆఫ్ అట్రాక్షన్తో నేను ఎన్నో కోరికల్ని నెరవేర్చుకోవాలనుకుంటున్నాను అంటే అఫర్మేషన్స్తో స్టార్ట్ చేయండి. చాలా పవర్ఫుల్ రిజల్ట్స్ అనేటివి మీరే చూస్తారు. ఎగ్జాంపుల్, డబ్బులు ఖర్చు పెడుతున్నప్పుడు చాలా ఎక్కువగా మీరు అయిపోతాయేమో అని ఫీల్ అవుతూ ఉన్నారనుకోండి, అఫర్మేషన్స్ చెప్పండి. మనీ నాకు చాలా ఈజీగా వస్తుంది, మనీ నాకు చాలా సులభంగా వస్తుంది, మనీని నేను ఈజీగా అట్రాక్ట్ చేస్తాను, మనీ నన్ను ప్రేమిస్తుంది, నేను డబ్బుని ప్రేమిస్తున్నాను అని మనం రిపీటెడ్గా చెప్తూ ఉన్నట్టయితే మనం ఖర్చు పెడుతున్నప్పుడు మనం ఏదైతే లోగా ఫీల్ అవుతామో, ఏదైతే నెగటివ్గా ఫీల్ అవుతామో అది తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఒక్క రోజులో ఏది రాదండి. సో రెగ్యులర్ ప్రాక్టీస్ అనేది మీరు చేసినట్లయితే తప్పకుండా వస్తుంది. అఫర్మేషన్స్ మార్నింగ్ లేచిన వెంటనే చదవండి, ఒక 3 times చదవండి. అఫర్మేషన్స్ మీరు హెల్త్కి, వెల్త్కి, రిలేషన్షిప్స్కి, కెరియర్కి, బిజినెస్కి అన్నిటికీ కలిపి చదవచ్చు. ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ లేదు. సో మీరు ఒక సెట్ ఆఫ్ అఫర్మేషన్స్ తీసుకోండి, ఒక 30 అన్నా అవ్వచ్చు, 20 అన్నా అవ్వచ్చు, కానీ వాటిని ప్రతిరోజు మార్నింగ్ ఉదయం లేచిన వెంటనే అద్దం ముందర, మిర్రర్ ముందర నించొని చదవండి. డబ్బు నన్ను ప్రేమిస్తుంది, డబ్బు నేను ప్రేమిస్తున్నాను, డబ్బు నాకు వాటర్ లాగా ఈజీగా సులువుగా వస్తుంది, నేను డబ్బుని ఎక్స్పెక్టెడ్ సోర్సెస్ నుంచి అన్ఎక్స్పెక్టెడ్ సోర్సెస్ నుంచి ఆకర్షిస్తున్నాను, నాకు ప్రతిరోజు నా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పెరుగుతూనే ఉన్నాయి, నా బిజినెస్ ప్రతిరోజు లాభకరంగా అవుతుంది, జరుగుతుంది, నేను ఎన్నో సేల్స్ని సంపాదిస్తున్నాను, ఆకర్షిస్తున్నాను, నేను రియల్ ఎస్టేట్లో నేను ఎన్నో ప్లాట్స్ నమ్మి మంచి కమిషన్ని నేను ఆకర్షిస్తున్నాను, నేను పెట్టే ప్రతి రూపాయి తిరిగి 100 రెట్ల రూపంలో నాకు వస్తుంది. ఇది డబ్బుకు సంబంధించి. అలాగే ఆరోగ్యానికి సంబంధించి కూడా మీరు చేసుకోవచ్చు. నేను చాలా యాక్టివ్గా ఉన్నాను, నేను ప్రతిరోజు హెల్దీ ఫుడ్ని మాత్రమే తీసుకుంటున్నాను, నేను ప్రతిరోజు నా ఆరోగ్యం కోసం డైలీ ఎక్సర్సైజ్ చేస్తున్నాను, నేను నా బాడీని ప్రేమిస్తున్నాను, నా బాడీ నన్ను ప్రేమిస్తుంది, నా బాడీ నాకు అన్ని విధాలుగా సహకరిస్తుంది, నేను ప్రతి పని చాలా చురుగ్గా చేస్తున్నాను అంటే అది కేవలం నా యొక్క ఆరోగ్యం వల్లే. ఈ టైప్లో మీరు హెల్త్కి, మనీకి అన్నిటికీ కొన్ని అఫర్మేషన్స్ చేసుకొని ప్రతిరోజు మార్నింగ్ లేవగానే మిర్రర్లో చూసుకుంటూ మీరు చెప్పండి. ఎందుకు మిర్రర్ అని అడగొచ్చు. మిర్రర్లో ఎటువంటి మనిషి అయినా, ఎంత నెగిటివ్ థింకింగ్ చేసే మనిషి అయినా, ఎంత కోపిష్టి మనిషి అయినా అద్దంని చూడగానే ఒక చిరునవ్వు చిందిస్తారండి. ఆ చిరునవ్వు చిందించడం వెంటనే యూ హ్యావ్ ఏ పాజిటివ్ వైబ్రేషన్, హై వైబ్రేషన్. ఆ వైబ్రేషన్స్ లో మనం అఫర్మేషన్స్ చెప్పినట్టయితే మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది రీప్రోగ్రామ్ అవుతుంది. సో మీరు ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఈ అఫర్మేషన్స్ అనేది రిపీట్ చేయొచ్చు. బట్ డెఫినెట్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఈ అఫర్మేషన్స్ చేయండి. అలానే పర్సనలైజ్డ్ అఫర్మేషన్స్, జనరలైజ్డ్ అఫర్మేషన్స్ అని కూడా ఉంటాయి. సో పర్సనలైజ్డ్ అఫర్మేషన్స్ అంటే మీ యొక్క పర్టికులర్ ప్రాబ్లంకి మీరు తయారు చేసుకున్న అఫర్మేషన్స్. మీ ప్రాబ్లం రాస్తారు,
దానికి మీకు ఎండ్ రిజల్ట్ ఏం కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు చాలా కోపం, షార్ట్ టెంపర్ అని అనుకోండి. ఎగ్జాంపుల్, మీకు ఆ ప్రాబ్లం ఉందనుకోండి. సో దానికి అఫర్మేషన్ ఎలా రాసుకుంటారు? నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను, నేను ప్రతి దానికి చాలా సులభంగా ఈజీగా మనశ్శాంతిగా రెస్పాండ్ అవుతున్నాను. సో మనం కోపంకి మనకేం కావాలి? మనం ప్రశాంతంగా ఉండడం కావాలి, మనం నీట్గా రెస్పాండ్ అవ్వడం కావాలి. అది మీ యొక్క పర్సనలైజ్డ్ అఫర్మేషన్స్. నా దగ్గర డబ్బులు లేవు, అది మన ప్రాబ్లం. నేను చాలా ఈజీగా సులువుగా డబ్బుని ఆకర్షిస్తాను, నేను మనీ మ్యాగ్నెట్, నేను డబ్బుని ఎక్కువగా సులువుగా ఆకర్షిస్తాను, డబ్బు నన్ను ప్రేమిస్తుంది. ఈ విధంగా మనము పర్సనలైజ్డ్ అఫర్మేషన్స్ రాసుకోవాలి. కొంతమందికి ప్రాబ్లం ఉంటుందండి, అంటే మనం విషయాలు ఏవి అంత తొందరగా బయట వాళ్ళకి చెప్పం, అంటే దిష్టి పెడతారు కళ్ళు. అంటే ఫస్ట్ ఎవరైనా మనం బాగుపడుతున్నాము బాగున్నాము అంటే ఓడ్చలేంది మన బంధువులే, మన రిలేటివ్సే అని ఎంతమంది అనుకుంటున్నారు. సో దానికి మీరు అఫర్మేషన్ రాసుకోవచ్చు. ఇన్ కేస్ మీ ప్రాబ్లం అదే అయితే, మీరు అలా ఆలోచించే వ్యక్తి అయితే, మీరు ఈ అఫర్మేషన్ అనేది ప్రాక్టీస్ చేయొచ్చు. దాన్ని పర్సనలైజ్డ్ అఫర్మేషన్స్ అంటారు. అంటే ఏంటి పర్సనలైజ్డ్ అఫర్మేషన్? నేను ఎదిగే కొద్దీ నా విజయాన్ని, నా సక్సెస్ని నా బంధువులు కూడా ఎంజాయ్ చేస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు. ఇది మీ పర్సనలైజ్డ్ అఫర్మేషన్స్. ఇకపోతే జనరలైజ్డ్ అఫర్మేషన్స్. జనరల్గా కొన్ని అఫర్మేషన్స్ ఉంటాయండి, అంటే లైక్ మనీ మ్యాగ్నెట్, నేను డబ్బు యొక్క అయస్కాంతాన్ని, నేను చాలా పవర్ఫుల్, ఐఎమ్ కాన్ఫిడెంట్, ఐఎమ్ సపోర్టివ్, ఐఎమ్ పీస్ఫుల్, ఐఎమ్ ఎనర్జెటిక్. ఇలాంటివన్నీ కూడా జనరలైజ్డ్ అఫర్మేషన్స్ అంటారు. సో జనరలైజ్డ్ అఫర్మేషన్స్ కన్నా పర్సనలైజ్డ్ అఫర్మేషన్స్ వల్ల మీకు ఎక్కువగా రిజల్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే మీ యొక్క ఎనర్జీ అండి. ఇప్పుడు నేను ఐఎమ్ మనీ మ్యాగ్నెట్ అంటే నేను అది ఫీల్ అవ్వలేను. కానీ ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటి? నా దగ్గర డబ్బు తక్కువగా ఉంది, నేను ఎక్కువగా డబ్బుని ఆకర్షిస్తాను, సంపాదిస్తాను, నాకు ఆ ధైర్యం ఉంది అనేది ఎంత ఎనర్జీ ఇస్తుంది. అదే మనీ మ్యాగ్నెట్ అంటే మనము ఫీల్ అవ్వలేము. ఆ ఫీల్ అవ్వకుండా వాడే అఫర్మేషన్ మనకు పని చెయ్యదు. అందుకే ఎప్పుడు కూడా నేను నా స్టూడెంట్స్కి నా క్లాస్లో వాళ్ళనే తయారు చేసుకోమంటాను వాళ్ళ యొక్క అఫర్మేషన్స్. ఫస్ట్ ప్రాబ్లమ్స్ రాయండి, ఆ తర్వాత దానికి అఫర్మేషన్ రాసుకోండి. ఏ విధంగా నేను కోపానికి చెప్పానో అలా. ఆరోగ్యం బాగాలేదు, నాకు ఎప్పుడు ఆరోగ్యం బాగుండదు, దానివల్ల నేను నా పనులు నేను చేసుకోలేకపోతున్నాను. ఎగ్జాంపుల్ మీ ప్రాబ్లం అదైతే పర్సనలైజ్డ్ అఫర్మేషన్, నేను చాలా యాక్టివ్గా చురుగ్గా నా పనులన్నీ నేను చేసుకోగలుగుతున్నాను, నా ఆరోగ్యం పట్ల నేను అత్యంత శ్రద్ధ చూపిస్తున్నాను, నా ఆరోగ్యం నాకు చాలా ముఖ్యము, ఆరోగ్యమే మహాభాగ్యము. ఈ విధంగా మీరు పర్సనలైజ్డ్ అఫర్మేషన్స్ అనేటివి మీరు చేసుకోండి. అఫర్మేషన్స్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తాయి. లైఫ్ లాంగ్ కూడా మీరు అఫర్మేషన్స్ అనేటివి రిపీట్ చేయొచ్చండి. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ పర్సనలైజ్డ్ అఫర్మేషన్స్తో మీరు మీ యొక్క లైఫ్ స్టైల్ని, మీ యొక్క మైండ్ సెట్ రీప్రోగ్రామ్ని చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే నేను కండక్ట్ చేస్తున్న 5-day మేనిఫెస్టేషన్ వర్క్షాప్ని మీరు అటెండ్ అవ్వండి. మరెన్నో సబ్జెక్ట్స్ మేనిఫెస్టేషన్కి సంబంధించి లోతైన వివరాల్ని తెలుసుకుందరు. థ్యాంక్ యూ సో మచ్.